హాయ్ ఫ్రెండ్స్, ఇది హెయిర్ ఆయిల్ అండి. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందరికీ హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదండి, జుట్టు ఊడిపోవడం, జుట్టు తెల్లబడిపోవడం. అవి రాకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకుందామండి. ముందుగా ఏమేం కావాలో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ అలోవెరా అండి, కలబంద అంటారు కదా, అది మందార చెట్టు ఆకులండి, రేఖ మందారం, గోరింటాకు, మెంతులండి, మెంతులు 3 స్పూన్స్ మెంతులండి, ఉసిరికాయ, కొండుసిరి అంటారు కదండి, ఇది హెయిర్ చాలా మంచిదండి. హెయిర్ ఆయిల్లో మనం వేసుకుంటే జుట్టు నల్లబడుతుంది. ఆనియన్స్, ఉడిపోయిన జుట్టు వస్తుందండి. అలాగే కరివేపాకు, మందార పువ్వులండి. ఇవి ఎన్ని ఉంటే అన్ని వేసుకోవచ్చు. నా దగ్గర ఇవే అవైలబిలిటీలో ఉన్నాయండి. ఇప్పుడు మనం హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఆయిల్ కూడా మంచిది తీసుకోవాలండి మనం, ఎందుకంటే ఆయిల్ వల్లే కదండి మనకి హెయిర్ ఎలాగుంటుంది అన్నది తెలుస్తుంది. హెయిర్ ఆయిల్ మాత్రం మంచిది తీసుకోవాలి. కొంతమంది పారాషూట్ తీసుకోవచ్చండి పడినోళ్ళకి. నేను ఇలాగా మిల్ దగ్గర నుంచి తెచ్చుకుంటానండి. ఇది కోకోనట్ ఆయిల్, చూసారు కదా ఎంత ప్యూరిఫైయింగ్గా ఉందో. అది బౌల్లో తీసుకుంటున్నానండి. 1/2 లీటర్ అండి, 1/2 లీటర్ ఆయిల్ తీసుకున్నాను నేను. చూసారు కదా, అలా బౌల్లో వేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి నూనె బాగా మరిగిన తర్వాత వేయకూడదండి, కొంచెం వేడైతే చాలు, లేకపోతే అది ఆయిల్లో వేయగానే తుల్లిపోతుందండి మన మీద. అందుకని కొంచెం లైట్గా వేడెక్కిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. కలబంద, మందారాకు, గోరింటాకు, ఉసిరికాయ, కొండుసిరండి కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా మరిగించాలండి. ఉసిరికాయ తెల్లబడకుండా హెయిర్ కాపాడుతుందండి. అలాగే కరివేపాకు కూడా జుట్టుకి చాలా మంచిదండి. మొత్తం అన్నీ వేసుకోవాలండి. ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఆనియన్స్ అన్నీ వేసుకొని కలుపుకొని మందార పువ్వులు కూడా వేసుకుందామండి. చూసారు కదా, ఇవన్నీ కలుపుకోవాలండి బాగా. మెంతులు అప్పుడే వేయకూడదండి, ఎందుకంటే ఆయిల్ మరగకుండా వేస్తే ముందుగా ఈ మెంతులు కిందకి వెళ్ళిపోయి మాడిపోతాయండి, బాగోదు, ఫ్లేవర్ బాగోదు. కొంచెం ఇవన్నీ మరిగిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత వేసుకోవాలండి. చూసారు కదా, ఇలాగా నూనె చిన్న మంట మీదే మనం మరిగించుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి, ఆయిల్ సరిగా రాదండి. చూసారు కదా, అలాగా చిన్న మంట మీద అలా కలుపుకొని, స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. మనం మరగబెట్టుకున్నప్పుడే స్మెల్ తెలిసిపోతుంది మనకి. చూసారు కదా, సగం మరిగింది. ఇలాగా ఆయిల్ అంతా మరగాలండి, అన్నీ మరగాలి. చూసారు కదా, అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా బాయిల్ అవుతున్నాయి. ఇవి చాలా మంచిదండి హెయిర్కి. ఇప్పుడు అన్ని హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, హెయిర్ ఊడిపోవడం, తెల్లబడిపోవడం. చిన్నపిల్లలకే హెయిర్ తెల్లబడిపోతుందండి. ఇప్పుడు వేసుకుంటున్నాను చూడండి, మెంతులు సగం మరిగింది కదా ఆయిల్, ఇప్పుడు వేసుకున్నాను మెంతులు. చూసారు కదా, బాగా కలుపుకోవాలండి. హెయిర్కి చాలా మంచిదండి. ఇప్పుడు అన్నీ బయట కెమికల్సేనండి. ఇలా మనం మంత్కి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే అందరికీ సరిపోతుంది. చూసారా, నేను ఇందాకే స్టవ్ ఆపేసాను, ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంటుంది కదండి, అది అలాగా బ్లాక్గా అయిపోతాయి మనం చూసారు కదా, ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకుందాం ఆయిల్ని. చూసారు కదా, ఇలాగ ఈ విధంగా ఆయిల్ని స్ట్రెయిన్ చేసుకోవాలండి. చూసారు కదా, తుక్కంతా వేరు చేసి ఆయిల్ తీసుకున్నాను.
ఇది చాలా మంచిదండి మన హెయిర్కి. ఇలాగే ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. గాజు సీసా తీసుకున్నానండి. ఇదైతే నిల్వ ఉంచుకోవడానికి బాగుంటుంది. చూసారు కదా, చాలా మంచిదండి. ట్రై చేసి చూడండి. హెయిర్ అస్సలు ఊడదండి, ఎందుకంటే మేము వాడుతున్నాం కాబట్టి చెప్తున్నాను. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.